Hi students, this is Tilak. So welcome to STEM Academy. Today I am going to start subject on coal mining. మనం ఇప్పుడు బోర్డ్ అండ్ పిల్లర్ అంటే ఏంటిదో చూద్దాము. బోర్డ్ అండ్ పిల్లర్ అంటే ఏంటిదో చూద్దాము. సో దీనికన్నా ముందు మనం డయాగ్రామ్ అనేది వేసుకుందాం బోర్డ్ అండ్ పిల్లర్ది. ఓకే, ఇది డయాగ్రామ్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బోర్డ్ అంటే ఏంటిదో చూద్దాం మనం. So the term board means a wide roadway or gallery. So board అంటే ఏంటిది అంటే ఇది ఒక వైడ్ రోడ్వే ఆర్ సింప్లీ సే యాజ్ ఏంటిదంటే గ్యాలరీ అని అంటాము. సో దాన్ని మనం బోర్డ్ అని అంటాము. సో పిల్లర్ అంటే ఏంటిది అంటే ఇది పిల్లర్ అంటాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పిల్లర్. సో పిల్లర్ అంటే ఏంటిది అంటే ఇట్ మీన్స్ a solid code is defined as driving a series of narrow roadways, okay, separated by blocks of solid coal and parallel to one and another and connecting them by another set of narrow parallel roadways, so driven nearly at right angle to the first set. So మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లర్. సో ఈ యొక్క పిల్లర్ మనం డెవలప్మెంట్ స్టేజ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ రోడ్వేస్ అనేది డ్రివెన్ చేసుకుంటాము. ఆ యొక్క రోడ్వేస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇన్ స్ట్రైక్ డైరెక్షన్లో అంటే లెవెల్ డైరెక్షన్లో మనం డ్రివెన్ చేసుకుంటాము. ఈ యొక్క రోడ్వేస్ అనేది ఎట్లా ఉంటాయి అంటే దీని ఆపోజిట్గా టూ ప్యారలల్ రోడ్వేస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, ఫైనల్గా మనకి ఏంటి అంటే ఒక సాలిడ్ బ్లాక్ ఇస్ నథింగ్ బట్ ద పిల్లర్ అన్నమాట. ఈ యొక్క సాలిడ్ బ్లాక్ ఆఫ్ పిల్లర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దీని ఏమంటాము మనం బోర్డ్ అండ్ పిల్లర్ అని అంటాము. సో ఇక్కడ ది ఎండ్ సెంటర్ పొజిషన్ ఏదైతే ఉందో ఇలా ఇది సెంటర్ పొజిషన్. దీని ఏమంటాము అంటే మనం జంక్షన్ అని అంటాము. ఓకే, దీన్ని జంక్షన్ అని అంటాము. సో ఈ యొక్క రోడ్వే ఇస్ నథింగ్ బట్ గ్యాలరీ. ఓకే, ఇది స్ట్రైక్ డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ ద డిప్ డైరెక్షన్ అన్నమాట. స్ట్రైక్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద డిప్ డైరెక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం సమ్ ఆఫ్ ద అప్లికేబిలిటీ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మైనింగ్ మనం నెక్స్ట్ చూద్దాము. సో ద బోర్డ్ అండ్ పిల్లర్ మైనింగ్ ఈజ్ సిట్యుయేటెడ్ టు వర్క్ ఫ్లాట్ కోల్ సీమ్ ఆఫ్ యావరేజ్ థిక్నెస్ అండ్ అట్ షాలో డెప్త్. సో బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్ అనేది దేనికి మనము నార్మల్గా చేస్తాము అంటే ఫ్లాట్ కోల్ సీమ్స్ ఉంటాయి కదా. సో ఫ్లాట్ కోల్ సీమ్స్కి లేదా షాలో డెప్త్ ఉండాలి. ఓకే, ఫ్లాట్ కోల్ సీమ్స్ అంటే ఇవన్నీ ఏంటి అంటే అప్లికేబిలిటీస్. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే అప్లికేబిలిటీస్. సో ఎలా ఉండాలి అంటే ఫ్లాట్ కోల్ సీమ్ అయి ఉండాలి అండ్ షాలో డెప్త్ ఉండాలి. షాలో డెప్త్ ఉండాలి. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్ అనేది సూటబుల్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కోల్ సీమ్స్ ఆఫ్ 1.8 meters to 3 meters thickness are best suitable for this method. ఓకే, ఎంత ఉండాలి కోల్ సీమ్ యొక్క థిక్నెస్ వచ్చేసి 1.8 to 3 meters ఉండాలి. సో 1.8 to 3 meters కోల్ సీమ్ యొక్క థిక్నెస్ ఇంత ఉంటే మనకు ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్ అనేది సూటబుల్ అన్నమాట. ఓకే,
అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దిస్ మెథడ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్, ఓకే, సక్సెస్ఫుల్ ఇన్ థిన్నర్ సీమ్స్ యాజ్ డౌన్ టు ద థిక్నెస్ ఆఫ్ 1.2 meters, ఓకే. థిక్నెస్ సీమ్ అంటే ఈ యొక్క మెథడ్ ఆఫ్ బోర్డన్ పిల్లర్ మెథడ్ అనేది థిక్నెస్ అంటే థిన్నర్ సీమ్ 1.2 meters ఉంటే సూటబుల్, ఇట్స్ కాల్డ్ యాజ్ థిన్నర్ సీమ్ అంటాం, ఓకే. థిన్నర్ సీమ్కి 1.2 meters ఉంటే సూటబుల్. అండ్ అట్ ద సేమ్ టైం అంటే థిక్కర్ సీమ్స్ కూడా ఇది సూటబుల్. ఆ యొక్క థిక్కర్ సీమ్స్ అని మనకు ఎంత ఉండాలి అంటే 4.8 meters థిక్నెస్, ఓకే, 4.8 meters థిక్కర్ సీమ్, ఓకే. సో థిక్కర్ సీమ్ ఎంత ఉండాలి అంటే 4.8 meters ఉండాలి. సో ఉన్నప్పుడు సో ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్ అనేది అప్లికేబుల్ చేయవచ్చు. సో జనరల్గా మనం థిన్ సీమ్స్కి చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం థిక్కర్ సీమ్స్ కూడా చేయొచ్చు అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం అన్నమాట, ఓకే. నెక్స్ట్ పాయింట్ సీమ్స్ విత్ స్ట్రాంగ్ రూఫ్ అండ్ ఫ్లోర్. సో ఈ యొక్క మెథడ్లో సీమ్ అనేది ఎలా ఉంటుంది అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నాట్ ఓన్లీ సీమ్, ద రూఫ్ ఆఫ్ దట్ సీమ్ అండ్ ఫ్లోర్ ఆఫ్ ద సీమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ సో ద కోల్ ఆఫ్ అడ్వకేట్ క్రషింగ్ స్ట్రెంగ్త్. సో ఇది న్యాచురల్ పిల్లర్ కాబట్టి ఈ యొక్క మెథడ్లో న్యాచురల్ పిల్లర్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ పిల్లర్స్ ఉంటాయి కాబట్టి క్రషింగ్ స్ట్రెంగ్త్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ a seam fire from a stone or dirt bands, ఓకే. సీమ్ ఏదైతే సీమ్ ఉంటుందో సో అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టోన్స్ కానీ డట్ బ్యాండ్స్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ పాయింట్ సీమ్ అట్ మోడరేట్ డెప్త్. బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ వన్ ఆఫ్ ద అప్లికేబిలిటీ లాస్ట్ ఏంటిది అంటే సీమ్ అనేది సో మోడరేట్ డెప్త్గా ఉన్నప్పుడు, ఓకే, లేదా షాలో డెప్త్గా ఉన్నప్పుడు మనం ఈ యొక్క మెథడ్ ఆఫ్ మైనింగ్ అనేది చేస్తాము, ఓకే. దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ అప్లికేబిలిటీస్ మనము ఇప్పుడు డిస్కస్ చేసాము. అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏంటంటే మనం మెరిట్స్ చూద్దాము. మెరిట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటాము అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్, ఓకే. అండ్ రోడ్ అండ్ ఎయిర్వే, సారీ మెరిట్స్ అంటే ఏంటో చూద్దాము. సో మెరిట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రోడ్స్ అండ్ ఎయిర్వేస్ ఆర్ ఇన్ సాలిడ్ కోల్ అండ్ దేర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ లో. మనము ఈ యొక్క మెథడ్లో చూసుకున్నట్టయితే రోడ్ అంటే నెంబర్ ఆఫ్ రోడ్స్ కానీ సో ఇందులో స్ప్లిట్ అయ్యే ఎయిర్వే కానీ ఈ యొక్క సాలిడ్ కోల్లో దాని యొక్క ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ అని చెప్పుకుంటున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్, ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ సో కోల్ అవుట్పుట్ ఈస్ అబ్టైన్ వైల్ రోడ్వే ఆర్ బిగిన్ మేడ్ సో డ్యూరింగ్ ద డెవలప్మెంట్ స్టేజ్ అండ్ డీపిల్లరింగ్ స్టేజ్ ఆల్సో. మనకు డెవలప్మెంట్ స్టేజ్లో కోల్ ప్రొడక్షన్ అనేది కూడా వస్తుంది, ఓకే. కోల్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ స్టేజ్లో కూడా మనకి ఇక్కడ వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ డీపిల్లరింగ్ స్టేజ్, డెవలప్మెంట్ స్టేజ్లో కూడా మనకు అవుట్పుట్, ఓకే, అవుట్పుట్ ఆఫ్ కోల్ అనేది వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని అనుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ పాయింట్ ద డెవలప్మెంట్ స్టేజ్ సో రివీల్స్ ద జియోలాజికల్ డిస్టర్బెన్స్ ఎనేబులింగ్, ఓకే, జియోలాజికల్ డిస్టర్బెన్స్ ఎనేబులింగ్ ద మేనేజ్మెంట్ టు ప్లాన్ అకార్డింగ్లీ. అంటే డెవలప్మెంట్ స్టేజ్లో మనం చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ జియోలాజికల్ డిస్టర్బెన్స్ సచ్ యాజ్ ఏంటంటే ఫాల్స్ కావచ్చు, ఫోల్స్ కావచ్చు, ఈ యొక్క జియోలాజికల్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఈ యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో మనం చూడడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ పాయింట్ సో వర్కింగ్ టీమ్ ఈజ్ స్మాల్ అట్ వర్కింగ్ ఫేస్. జనరల్గా ఇక్కడ మనకు సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఫేసెస్ ఉంటాయి, ఓకే, నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఫేసెస్ ఉంటాయి. సో మనకు వర్కింగ్ టీమ్ అనేది చాలా తక్కువ మంది ఉపయోగపడతారు. సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్లేస్లో చాలా తక్కువ వర్కింగ్ టీమ్ అనేది మనకి ఇక్కడ
వర్క్ చేస్తారు, వర్క్ చేపిస్తారు. ఓకే, ఇది ఒక వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనుకోవాలి మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ సూపర్విజన్ ఈస్ సింపుల్. ఈ మెథడ్లో జనరల్గా సూపర్విజన్ అనేది సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క వర్కింగ్ ప్లేస్లో ఒక్కొక్క సర్దార్ ఉంటాడు ఆ యొక్క డిస్టిక్కి. ఆ డిస్టిక్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సర్దార్ చూసుకుంటాడు కాబట్టి. అండ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. సో వాళ్ళ మీద ఓవర్మెన్స్ ఉంటారు. సో అందుకే మనకు ఏంటంటే సూపర్విజన్ అనేది చాలా సింపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, సాలిడ్ పిల్లర్ విల్ యాక్ట్ యాజ్ న్యాచురల్ సపోర్ట్స్. జనరల్గా మనకు అంటే ఆర్టిఫిషియల్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ బోర్డన్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్లో ఈ యొక్క పిల్లర్ అనేది మనకి ఏంటంటే న్యాచురల్ సపోర్ట్గా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఈ యొక్క మెథడ్లో. అండ్ నెక్స్ట్ పాయింట్, సో మెకానైజేషన్ ఈజ్ పాసిబుల్ అండ్ హెన్స్ ప్రొడక్షన్ కెన్ బి ఇంక్రీజెస్. ఈ మెథడ్లో అండ్ మెకానైజేషన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిఎల్స్, ఎల్హెచ్డిస్ ఉంటాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దాట్ ఏంటంటే మనకు అంటే టబ్స్లో పోయడం కానీ అలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి మనకు ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఓకే, ఇదంతా ఏంటంటే సమ్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ దిస్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్. ఓకే, నెక్స్ట్ డిమెరిట్స్ చూద్దాము. ఈ యొక్క మెథడ్లో డిమెరిట్స్ ఏంటిదో చూద్దాము. Okay, some of the demerits. Okay, some of the demerits ఏంటిదో చూద్దాము. సో వెంటిలేషన్ is sluggish due to more number of roadways. ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ రోడ్వేస్ ఉన్నాయి కదా ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్లో. సో ఇక్కడ వెంటిలేషన్ అనేది ఏమవుతుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే రోడ్వేస్ అనేది చాలా డ్రివెన్ చేసుకుంటాం, న్యాచురల్ పిల్లర్స్ అనేది ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అనేది చాలా ప్లేసెస్కి పోవాలి. అందుకే ఇక్కడ వెంటిలేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద డిమెరిట్స్ అన్నమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద డిస్అడ్వాంటేజ్ అని మనము అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వర్క్ ఈస్ క్యారీడ్ ఆన్ అట్ ఎ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సూపర్విజన్. సో చాలా ప్లేసెస్లో మనం ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మనకు ఏంటంటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు క్రియేట్ అవుతుంది? మనం అక్కడ సూపర్విజన్ చేసుకోవడం చాలా ప్రాబ్లంగా అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సబ్సిడెంట్స్ ఇన్ రిలేషన్ టు ద సర్ఫేస్ కెనాట్ బి కంట్రోల్డ్ ఎఫెక్టివ్లీ. సబ్సిడెంట్స్ అనేది చాలా వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, అది మనం కంట్రోల్ చేయలేము. సమ్టైమ్స్ కంట్రోల్ చేయగలుగుతాము అండ్ అంటే కొన్నిసార్లు మనము దాన్ని ఏంటంటే కంట్రోల్ చేయలేమన్నమాట ఆ యొక్క సబ్సిడెంట్స్. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ స్ట్రాటా కంట్రోల్ ఈజ్ నాట్ ఈజీ. స్ట్రాటా కంట్రోల్ అనేది మనము ఏంటంటే ఈజీగా చేయలేమన్నమాట కంట్రోల్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సపోర్ట్స్ ఇచ్చేస్తాము. ఇక్కడ న్యాచురల్ సపోర్టింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ యొక్క న్యాచురల్ సపోర్ట్కి ఆర్టిఫిషియల్ సపోర్ట్స్ కూడా మనం ఇస్తాము. సమ్టైమ్స్ ఏంటంటే ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కంట్రోలింగ్ చేయలేము. అలాంటి టైంలో చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అది వన్ ఆఫ్ ద డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, రిస్క్ ఆఫ్ స్పాంటేనియస్ హీటింగ్ ఈజ్ మోర్. అంటే స్పాంటేనియస్ హీటింగ్ అనేది ఈ యొక్క మెథడ్లో అండ్ దెర్ ఇస్ ఏ ఛాన్స్ టు మోర్ అన్నమాట, ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈస్ లెస్ దాన్ ఇన్ లాంగ్ వాల్ మైనింగ్. సో ఈ మెథడ్లో ద ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ లో అన్నమాట, చాలా తక్కువ ఉంటుంది ప్రొడక్షన్. దేంతో పోల్చుకుంటే లాంగ్ వాల్ మైనింగ్ అంటే అది కూడా వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ మైనింగ్. దాంతో కంపేర్ చేస్తే ఏంటంటే ఈ యొక్క మెథడ్లో మనకు ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద డిస్అడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ పాయింట్, at a greater depth the working by these method become
డిఫికల్ట్. సో ఈ మెథడ్లో జనరల్గా షాలో మైండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ షాలో మైండ్స్కి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఏంటంటే డెప్త్గా వర్కింగ్ ఫేజెస్ డెప్త్గా పోయిన కొద్ది ఏమవుతుంది అంటే మనకు కొద్దిగా వెంటిలేషన్ ప్రాబ్లం కానీ అండ్ రూఫ్ ప్రాబ్లం కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఏంటి డిమెరిట్స్ అన్నమాట. సో ఆఫ్టర్ దాట్ మనం నెక్స్ట్ సమ్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఏంటిదో చూద్దాం. ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్ మైనింగ్కి సమ్ ఆఫ్ ద లిమిటేషన్స్. Some of the limitations, okay, of this board and pillar method of mining. Okay, most of board and pillar method coal mining has been done, okay, in depth range less than 300 meters. ఒకవేళ ఈ యొక్క మెథడ్ ఆఫ్ మైనింగ్ని మనం ఎప్పుడు చేస్తాము అంటే డెప్త్ అనేది ఓకే లెస్ దాన్ 300 మీటర్స్ ఉన్నప్పుడు, ఓకే, లెస్ దాన్ 300 మీటర్స్ డెప్త్ ఉన్నప్పుడు ఓకే ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ అనేది మనము అప్లికేబుల్ చేస్తాము. ఓకే, అంటే ఇది యూజ్ చేస్తాము. ఇంతకన్నా తక్కువ, ఇంత లెస్ దాన్ 300 మీటర్స్ డెప్త్ ఉన్నప్పుడు మాత్రం మనం ఈ యొక్క బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్ అనేది చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ సో కోల్ సీమ్ థిక్నెస్ మోర్ దాన్ 5 మీటర్స్. ఓకే, బోర్డ్ అండ్ పిల్లర్ సిస్టమ్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. సీమ్ థిక్నెస్ అనేది ఓకే సీమ్ థిక్నెస్ ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు, మోర్ దెన్ 5 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు. నాట్ గ్రేటర్ దెన్ ఇట్స్ నథింగ్ బట్ నాట్ గ్రేటర్ దెన్ 5 మీటర్స్ ఉంటే కనుక మనం ఈ యొక్క మెథడ్ ఆఫ్ మైనింగ్ని అప్లికేబుల్ చేయము, అంటే యూజ్ చేయమన్నమాట. ఎంతకన్నా ఎక్కువ ఉండొద్దు, 5 మీటర్స్ కన్నా, నాట్ మోర్ దాన్ 5 మీటర్స్. థిక్నెస్ ఏం థిక్నెస్, సీమ్ యొక్క థిక్నెస్ అన్నమాట. ఓకే, అంత ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్, సో గ్యాసీ కోల్ సీమ్స్ కెనాట్ బి ఎక్స్ప్లాయిటెడ్ బై బోర్డ్ అండ్ పిల్లర్ సిస్టమ్. అంటే జనరల్గా గ్యాసిన్ మైన్స్, గ్యాసిన్ కోల్ సీమ్స్ ఉంటాయి, నాన్ గ్యాసిన్ కోల్ సీమ్స్ ఉంటాయి. అండ్ మన ఇండియాలో నెంబర్ ఆఫ్ నాన్ గ్యాసిన్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్ యూజ్ చేస్తున్నాం. అంటే గ్యాసిన్ కూడా చేయొచ్చు, కాకపోతే నాన్ గ్యాసింగ్లో చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, ఒకవేళ నాన్ గ్యాసిన్ మైన్స్ అంటే గ్యాసిన్ మైన్స్కి ఏంటంటే వేరే మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి, అవి మనము అక్కడ ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, సో పవర్డ్ సపోర్ట్ కెనాట్ బి యూజ్డ్. సో ఈ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్లో సో పవర్డ్ సపోర్ట్స్ అనేది మనము యూజ్ చేయము. ఎందుకు అంటే పవర్ సపోర్ట్స్ అనేది మనము లాంగ్ వాల్ మెథడ్ ఆఫ్ మైనింగ్లో యూజ్ చేస్తాము కాబట్టి ఇక్కడ ఈ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్లో మనము ఆ సపోర్ట్స్ యూజ్ చేయము. ఓకే, ఇవన్నీ ఏంటి లిమిటేషన్స్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్. ఇప్పుడు మనంతా డిస్కస్ చేసుకుంది లిమిటేషన్స్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్ అన్నమాట. ఓకే, ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డెవలప్మెంట్ స్టేజెస్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఏంటిదో చూద్దాం. Some of the development stages of board and pillar method. Okay, so in this, so board and pillar already we discussed. Board and pillar mining method comprise two phases: development, okay, or whole working, or it said దాన్ని ఏమంటాం డీపిల్లరింగ్ అని కూడా అంటాము. ఓకే, సమ్ టైమ్స్ బోత్ దీస్ ఫేసెస్ ప్రొసీడ్ సైమల్టేనియస్లీ. అంటే సో బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ డెవలప్మెంట్ స్టేజ్లో మనము ఈ యొక్క పిల్లర్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే డెవలప్మెంట్ చేస్తూ మనం ఇంకొక వర్కింగ్ ఫేస్లో
డీప్ లెర్నింగ్ కూడా చేయవచ్చు. అంటే వర్క్ అనేది ఏంటంటే సైమెంటేనియస్లీగా చేయవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ చేయవచ్చు, అక్కడ చేయవచ్చు. ఓకేనా? ఇది డెవలప్మెంట్ అండ్ డీప్ లెర్నింగ్ స్టేజ్. అండ్ సమ్ టైమ్స్ బోత్ దీస్ ఫేసెస్ సైమెంటేనియస్లీగా చేయవచ్చు. సో ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో సో నెంబర్ ఆఫ్ రోడ్వేస్ డ్రివెన్ చేసుకున్నాము. అయితే ఇట్ మే బి స్ట్రైక్ డైరెక్షన్ అండ్ ప్యారలల్ డైరెక్షన్. ఓకే, సారీ, స్ట్రైక్ డైరెక్షన్ అండ్ డిప్ డైరెక్షన్. ఓకే, ఈ యొక్క రోడ్వే అనేది ఎలా ఉంటుంది అంటే సో ప్యారలల్ టు ద అదర్ ఆపోజిటివ్ రోడ్వేస్ అన్నమాట. ఓకే, ఫైనల్గా మనకు కోల్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పిల్లర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఓకే, సో ఇదేంది? సో డెవలప్మెంట్స్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దిస్ మనం ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మైనింగ్ సిస్టమ్ ఏంటిదో చూద్దాం. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మైనింగ్ సిస్టమ్. Okay, classification of a board and pillar mining system. So a board and pillar system of mining so can be done in the three ways. Okay, so the classification of board and pillar అనేది మనకు మూడు విధాలుగా చేసుకుంటాము. ఫస్ట్ వన్ ఏంటిది అంటే సో డెవలప్మెంట్ ద ఎంటైర్ ఏరియా. ఓకే, సో డెవలప్మెంట్ ద ఎంటైర్ ఏరియా ఇంటూ పిల్లర్స్ and then extracted the pillar starting from the boundary. So development the entire area. Okay, so ఈ యొక్క ఎంటైర్ ఏరియా డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఓకే, డెవలప్ అయ్యింది ఎంటైర్ ఏరియా, పిల్లర్ ఆఫ్ ద ఎంటైర్ ఏరియా అనేది డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ these pillar can be extracted, okay, from the starting from the these boundary. Okay, these pillar can be extracted from the starting from this boundary. Either it may be from the from here to here, or either may be the direction from lower to the upper. So we can extract like this anamata. Okay, so it's nothing but simply develop the entire area into pillar and then these pillar extracted from the starting of the boundaries. Okay, so ఇది one of the method. And so next ఏంటిదంటే second one, okay, second ఏంటిదంటే develop the area. Okay, so develop the area into panels and extracted pillars subsequently panel wise. This is called the panel system of mining. For example, this is the entire panel. This is also the entire panel. So in this panel we have the number of pillars. So in this panel also we have the number of pillars. So this is the panel 1, panel 2. So this is called the pillar. These groups of pillars is called as pillars. Okay, these are called as pillars. Okay, so this is the entire panel
అండ్ దీస్ ప్యానల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. ఓకే, ఈ ప్యానల్స్ అనేది మనం ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే పిల్లర్ వైజ్గా ప్యానల్ వైజ్గా ఈ యొక్క నెంబర్ ఆఫ్ పిల్లర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఓకే, ప్యానల్ వైజ్గా అంటే పిల్లర్సే ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, కాకపోతే ఎంటైర్ ప్యానల్ వైజ్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్యానల్ 1 ఎంటైర్ ప్యానల్ బి ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ప్యానల్ 2, సో దిస్ ఎంటైర్ ప్యానల్ బి ఎక్స్ట్రాక్టెడ్ పిల్లర్ వైజ్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తామట అన్నమాట. దీని ఏమంటాము అంటే ప్యానల్ సిస్టమ్ ఆఫ్ మైనింగ్ అని అంటాము. ఓకే, దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మైనింగ్లో ఇది సెకండ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. నెక్స్ట్ థర్డ్ వన్, hole followed by broken working in which the mine is opened out by a few headings only, and thereafter development and depillaring go on simultaneously starting from the boundary. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే డీపిల్లరింగ్ అన్నమాట. డీపిల్లరింగ్, ఓకే, డీపిల్లరింగ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్టర్ డెవలప్మెంట్. ఓకే, సో ఆఫ్టర్ డెవలప్మెంట్ మనం సింపుల్గా ఏం చేస్తాము, డీపిల్లరింగ్ స్టేజ్ మనం సైమల్టేనియస్లీగా చేస్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ బోర్డ్ అండ్ పిల్లర్ సిస్టమ్. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఇవన్నీ మనం జనరల్గా క్లాసిఫికేషన్ చూసుకున్నాము. మనం కొంచెం ఇప్పుడు ఏంటిదంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎంటైర్ ఏరియా ఫాలోడ్ బై పిల్లర్ ఎక్స్ట్రక్షన్ అని మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ పాయింట్ అని క్లాసిఫికేషన్లో. అది ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం డెప్త్గా చూద్దాము. డెవలప్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటైర్ ఏరియా development of entire area followed by pillar extraction. Okay, so indulo the first system is attractive is that so more number of working phases can be made available and thus more number of miners can be given employment. Okay, so development stage లో, ఓకే, డెవలప్మెంట్ స్టేజ్లో ఫాలోడ్ బై ద పిల్లర్ ఎక్స్ట్రక్షన్ అనుకున్నాం కదా. సో ఇందులో ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఫేజెస్ ఉంటాయి. ఓకే, మనకు చాలా నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఫేజ్ ఉంటాయి. ఆ యొక్క వర్కింగ్ ఫేజెస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ వర్కింగ్ ఫేజెస్కి మనకు ఇక్కడ వర్కర్స్ కావాలి, నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఇది నథింగ్ బట్ మైనర్స్ కావాలి. ఓకే, ఆ మైనర్స్ని మనం ఏం చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ మైనర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక ఫస్ట్ సిస్టమ్. అండ్ నెక్స్ట్, లార్జ్ అవుట్పుట్ కెన్ బి క్విక్లీ బిల్డప్. ఇన్ ద పాస్ట్ దిస్ సిస్టమ్ వాస్ ప్రాక్టీస్ వైడ్లీ ఇన్ ఇండియన్ మైన్స్ అండ్ ఇన్ సర్టైన్ మైన్స్ విత్ వెరీ ఫ్యూ కోల్ కటింగ్ మెషిన్స్ హై అవుట్పుట్ వేర్ అబ్టైన్డ్. సో లార్జ్ అవుట్పుట్ అనేది ఈ యొక్క మెథడ్ ఆఫ్ మైనింగ్ చేయడం వల్ల లార్జ్ అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇన్ ద పాస్ట్లో ఏంటంటే ఇండియన్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మెథడ్ ఆఫ్ మైనింగ్ని మనకు యూజ్ చేశారన్నమాట. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోల్ కటింగ్ మెషిన్స్ యూజ్ చేసి అంటే హై అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోల్ కటింగ్ మెషిన్స్ వల్ల మనకు అవుట్పుట్ లేదా ప్రొడక్షన్ అనేది చాలా వచ్చినాయి అన్నమాట, చాలా రావడం జరిగింది. ఓకే, అండ్ సో దీంట్లో మనము ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏందో చూద్దాము. ఓకే, దీంట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఎంటైర్ ఏరియా ఫాలోడ్ బై ద పిల్లర్ ఎక్స్ట్రాక్షన్ అనుకున్నాం కదా. సో దీంట్లో మనము వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అనేది చూద్దాం. as the pillar have to stand for a longer time, so before they are extracted spalling take place and they get weakened. Okay, they may get crushed and there is a risk of premature collapse. అంటే మనము ఇక్కడ న్యాచురల్ సపోర్ట్గా పిల్లర్ అనేది ఉంది అని చెప్పుకున్నాం ఈ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఆఫ్ మైనింగ్లా. సో ఆ యొక్క పిల్లర్ అనేది చాలా ఇయర్స్ వరకు ఉంటుంది. ఎలా ఉంటుంది చాలా ఇయర్స్ వరకు అంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయనంత వరకు ఆ యొక్క పిల్లర్ అనేది చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. ఓకే,
అయితే ఒకవేళ అది పిల్లర్ ఏదైతే ఉందో ఆ యొక్క పిల్లర్ అనేది అంటే కూలిపోవడం జరుగుతుంది అన్నమాట. అంటే అండ్ విత్ ద హెల్ప్ అంటే పైన స్టార్టా ప్రాబ్లం ఉంటుంది కదా, స్టార్టా వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ యొక్క పిల్లర్కి ఏంటంటే చిన్న డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఏమైతే ఆ యొక్క పిల్లర్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క పిల్లర్ అనేది క్రష్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఓకే, ఆ రూఫ్ కానీ ఆ పిల్లర్ కానీ మనకు ఏంటంటే క్రష్ అవ్వడాన్ని మనం ఏమంటాము అంటే దాన్ని ప్రెమిచ్యూర్ కొలాప్స్ అని అంటాము. దానివల్ల ఏమవుతుంది, రిస్క్ అనేది కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది ఆ యొక్క ప్రెమిచ్యూర్ కొలాప్స్ వల్ల. ఓకే, ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ వెంటిలేషన్ మే బి స్లగిష్ డ్యూ టు గ్రేటర్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ లీకేజ్. ఈ యొక్క మెథడ్లో మనకు సో వెంటిలేషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ లీకేజెస్ అనేది కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు వెంటిలేషన్ అనేది ఇక్కడ తక్కువ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, ట్రీట్మెంట్ ఆఫ్ కోల్ డస్ట్ ఈజ్ కాస్ట్లీ అండ్ డిఫికల్ట్. ఓకే, ఇక్కడ కోల్ డస్ట్ ఏదైతే ఉంటుందో సో అది చాలా కాస్ట్లీ అండ్ దాని అంటే తీయడం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్లాస్టింగ్ తర్వాత కోల్ డస్ట్ అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎనీవేర్ ఇన్ ద మైన్ మనకు కోల్ డస్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క కోల్ డస్ట్ అనేది తీయడం, ఓకే, అది తీసి పంపించడం అదంతా ఏంటంటే చాలా రిస్కీ ప్రాసెస్, చాలా కాస్ట్తో కూడుకున్నది అండ్ చాలా డిఫికల్ట్ కూడా అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, సో దెర్ ఈస్ ఏ గ్రేటర్ risk of fire there is a great risk of fire spreading in the whole mine. ఒకవేళ ఫైర్స్ అనేది వచ్చినాయి అనుకో, సో ఎంటైర్ మైన్ ఒక కాడ స్టార్ట్ అయితే ఫైర్స్ కనుక అది మనం ఎట్లా అంటే తొందరగా ఆపేయాలి. ఒకవేళ తొందరగా కనుక ఆపే సిచ్యువేషన్ లేరు, అక్కడ ఇన్ఛార్జ్ కానీ ఎవరు కానీ లేకపోతే మాత్రం అక్కడ ఉన్న ప్లేస్లో ఏదైతే ఫైర్ ఉంటుందో ఆ ఎంటైర్ మైన్కి అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది చాలా రిస్క్ అన్నమాట, అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో అండ్ సో నెక్స్ట్ పాయింట్, సో కోల్ డస్ట్ ఎక్స్ప్లోజన్. ఓకే, కోల్ డస్ట్ ఎక్స్ప్లోజన్ సో కెనాట్ be contained if it occurs, so it spread throughout the mine. ఓకే, సో కోల్ డస్ట్ ఎక్స్ప్లోజన్స్ అది ఇవరగా మనం ఆల్రెడీ చూసాము. ఓకే, కోల్ డస్ట్ ఎక్స్ప్లోజన్ అనేది, సో ఆ యొక్క కోల్ డస్ట్ ఎక్స్ప్లోజన్ మన ఒకవేళ వచ్చిందంటే దాన్ని అరికట్టడం చాలా కష్టం. అది ఏమవుతుంది, ఆ యొక్క కోల్ డస్ట్ ఎక్స్ప్లోజన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ వెంటిలేషన్ ద్వారా ఆ యొక్క మైన్ ఏదైతే ఉంటుందో అది ఎంటైర్ మైన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. క్రష్, నెక్స్ట్ పాయింట్, సో క్రష్ అండ్ క్రీప్ కెనాట్ బి లోకలైజ్డ్. ఇప్పుడు పిల్లర్ క్రష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ఫ్లోర్ అనేది క్రీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనము కనుక్కోలేము. ఓకే, అవన్నీ మనము కనుక్కోవడం చాలా కష్టం అని చెప్తున్నాం. ఎందుకు అనుకోలేము అంటే సమ్ టైమ్స్ మే హ్యాపెన్స్ అండ్ సమ్ టైమ్స్ మే నాట్ హ్యాపెన్. సో ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ ద వర్క్ ఈస్ స్కాటర్డ్, సో కాన్సిక్వెంట్లీ ద అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ ఈస్ లో. ఒకవేళ వర్క్ కనుక ఆగిపోతే, ఓకే, సో ఒకవేళ ఆ వర్క్ కనుక ఆగిపోతే మనకు అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ అనేది ఒక షిఫ్ట్లో వర్క్ కనుక ఆగిపోతే అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ అనేది మనకు తక్కువ వస్తుంది. అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ప్రొడక్షన్ అన్నమాట. ప్రొడక్షన్ అనేది మనకు తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్, ఓకే, డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ మనము డీపిల్లరింగ్ స్టేజెస్ ఆఫ్ బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఏంటిదో చూద్దాము. Depillaring stage, simple we can say as is a depillaring stage.
Okay, once a development operation is completed, okay, the coal in the pillar are extracted to a maximum possible strength. Such operation is called as depulling. After development, the next stage of operation ni manam em antamu ante depulling ani antamu. Okay, the depulling operation is started from the boundary and retreat back towards the shaft. For example, డెవలప్మెంట్ అయిపోయింది, పిల్లర్ ఫార్మేషన్ జరిగింది. ఈ పిల్లర్ ఫార్మేషన్ మనం ఏం చేస్తాము అంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తాము. ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తాము? నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి. సో ఆ యొక్క ఎక్స్ట్రాక్షన్స్ మనం చేస్తాము. ఆ యొక్క ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే డీపిలరింగ్ అని అంటాము. ఓకే, అది ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఆ యొక్క డీపిలరింగ్ అనేది అదొక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. ఆ యొక్క సిస్టమేటిక్ వేలో మాత్రమే మనం పిల్లర్ ఎక్స్ట్రాక్ట్ అని చేయాలి. ఒకవేళ అది సిస్టమేటిక్ మేనర్లో చేయకపోతే ఏమవుతుంది? దెర్ ఈస్ ఏ రిస్క్ అన్నమాట. అక్కడ చాలా మనకు రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిల్లర్ అంటే కొలాప్స్ అయ్యే ఛాన్స్ కానీ లేదా రూఫ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏదైనా కూడా డీపిలరింగ్ స్టేజ్లో ఆఫ్టర్ డెవలప్మెంట్ తర్వాత మనము పర్ఫెక్ట్గా చూసుకొని ఆ యొక్క పిల్లర్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేయాలి. ఓకే, సో డీపిలరింగ్. ఓకే, సో ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే, ఫస్ట్ ఏంటిది? కేవింగ్ and next is stowing. Okay, so caving అంటే ఏంటిదో చూద్దాము. In a method of depulling known as the caving method, the coal of the pillar is extracted and the roof is allowed to break and collapse into the voids or decoaled area are known as groves. సో కేవింగ్ సింపుల్గా మనం ఏంటిదంటే, సో మనం ఇక్కడ ఈ పిల్లర్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేసినాం. ఓకే, కంప్లీట్ చేసాము. సో ఈ యొక్క పిల్లర్ ఎక్స్ట్రాక్షన్ హాఫ్ పోర్షన్ అయిపోయింది. ఓకే, హాఫ్ పోర్షన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఏరియా అనేది ఎలా ఉంది అంటే, సో వాయిడ్ స్పేస్ ఉంది ఆర్ డీకోల్డ్ స్పేస్, సింప్లీ వి కెన్ సే యాస్ గోఫ్ స్పేస్. ఈ యొక్క స్పేస్లో మనం ఏం చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కేవింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండ్యూస్డ్ బ్లాస్టింగ్ రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రూఫ్ని మనము కొలాప్స్ చేస్తాము. ఓకే, దాన్ని ఏమంటాము మనం? కేవింగ్ సిస్టమ్ ఆఫ్ మైనింగ్ కేవింగ్ అని సింపుల్గా అంటాము. ఓకే, సో నెక్స్ట్, యాజ్ ద రూఫ్ స్ట్రాటా అబౌట్ ద కోల్ సీమ్ బ్రేక్స్, ద గ్రౌండ్ సర్ఫేస్ డెవలప్స్ cracks and subsidence. The extent of damage, it depends upon the depth and thickness of the seam extracted and the nature of the strata thickness. Okay, అంటే జనరల్గా సో ఈ కేవింగ్ మెథడ్లో మెయిన్గా మనము ఇండ్యూస్డ్ బ్లాస్టింగ్తోనే మొత్తం ఎంటైర్ ఏరియాని ఫాల్ డౌన్ చేసాము, రూఫ్ ఫాల్. ఇది సమ్టైమ్స్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే గ్రౌండ్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ నెంబర్ ఆఫ్ క్రాక్స్, ఓకే, గ్రౌండ్ సర్ఫేస్లో నెంబర్ ఆఫ్ క్రాక్స్ కానీ సబ్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిపెండ్స్ అపాన్ ద, అంటే ఈ యొక్క డ్యామేజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డెప్త్. ఓకే, డెప్త్ ఆఫ్ ద సీమ్ ఆర్ ఈ యొక్క డెప్త్ ఆఫ్ ద సీమ్ కావచ్చు. ఓకే, లేదా థిక్నెస్ ఆఫ్ ద సీమ్. ఈ సీమ్ అనుకుంటే ఈ యొక్క థిక్నెస్ కావచ్చు. ఓకే, డెప్త్ ఆఫ్ ద సీమ్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద సీమ్. లేదా ఏ ఏరియా ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నాం కదా మనం, సో ద ఎక్స్టెంట్ ఆఫ్ దిస్ ఏరియా. ఓకే, ద ఎక్స్టెంట్ ఆఫ్ దిస్ ఏరియా, ఎంత ఏరియా ఉంటుందో అంత ఏరియా మీద కూడా అఫెక్ట్ పడుతుంది అని చెప్పుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద డీప్లరింగ్ విత్ కేవింగ్. ఓకే, కేవింగ్ అంటే ఏంటిదో చూసాము. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ స్టవ్వింగ్ ఏంటిదో చూద్దాము. డీప్లరింగ్ విత్ స్టవ్వింగ్. ఓకే, సో mineral is extracted from an underground mine, the void or groove is packed with sand or other, okay, or
అదర్ సచ్ యాజ్ ఏంటిదంటే ప్యాకింగ్ మెటీరియల్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్లీ and cheaply available in sufficient quantities. The process is known as goph stuffing or goph packing. Okay, simply we can say as stuffing కూడా అనొచ్చు. అయితే మనకు సో ఈ నెంబర్ ఆఫ్ వాయిడ్ స్పేస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్ట్రాక్షన్ చేసాము, ఈ ఏరియా మొత్తం ఎక్స్ట్రాక్షన్ చేసాము. ఓకే, ఆఫ్టర్ దిస్ ఎక్స్ట్రాక్షన్ మనకి ఇక్కడ ఎంటీ స్పేస్ వచ్చింది. సో దిస్ ఎంటీ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ గోఫ్ స్పేస్ ఈస్ ప్యాక్డ్ విత్ ద శాండ్. ఓకే, మనము ఈ యొక్క శాండ్ తోని ప్యాక్ చేస్తే ఏంటంటే అప్ టు ద రూఫ్ సర్ఫేస్. సో ప్యాక్ చేయడం వల్ల మనకు సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, సో ఆ యొక్క సర్ఫేస్ కానీ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ ఈ యొక్క స్టవింగ్ వల్ల, ఈ యొక్క గోఫ్ వల్ల మనకు న్యాచురల్ సపోర్ట్ కూడా మళ్ళీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనము ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కేవింగ్ లేదా స్టవింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాము కూడా. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ద మెటీరియల్ ఎంప్లాయిడ్ ఫర్ గోఫ్ ప్యాకింగ్ మే బి సో నాట్ ఓన్లీ శాండ్. సో జనరల్గా మనము ఈ యొక్క ఏరియా ఎక్స్ట్రాక్షన్ చేసిన ఏరియా ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఏరియాలో మనము శాండే కాకుండా వేరే అదర్ మెటీరియల్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఆ గోఫ్ ప్యాకింగ్కి. ఏంటిది అంటే స్టోన్ కావచ్చు, లేదా షేల్ కావచ్చు, వేరే ఏదైనా సో బ్యాండ్స్ కావచ్చు, ఆ బ్యాండ్స్ ఆఫ్ స్టోన్ ఇస్ నథింగ్ బట్ అది కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఆ యొక్క కోల్ సీమ్లో ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేయడానికి నాట్ ఓన్లీ శాండ్ ఇవి కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ప్యాకింగ్ చేస్తాము కదా, నెంబర్ ఆఫ్ ప్యాకింగ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ స్టవింగ్. సో ఈ యొక్క స్టవింగ్ చేసేటప్పుడు మనకు టైప్స్ ఆఫ్ స్టవింగ్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సో డంపింగ్ ఇట్ విత్ బాస్కెట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూమన్ లేబర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్ ప్యాకింగ్ నథింగ్ బట్. అంటే మనకు అక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు వర్కింగ్ ప్లేస్లో. ఆ యొక్క వర్కర్స్ ఏంటంటే మనకు శాండ్ స్టవింగ్ అనేది ఎలా చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బాస్కెట్స్తోని అక్కడ మాన్యువల్గా అంతా ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ప్యాకింగ్ చేస్తాము. దాన్ని ఏమంటాము అంటే హ్యాండ్ ప్యాకింగ్ అంటాము. ఎందుకు హ్యాండ్తోనే మనం ఎత్తిపోస్తాము కాబట్టి దాన్ని మనం ఏమంటాము హ్యాండ్ ప్యాకింగ్ అని అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్. ట్రాన్స్పోర్టింగ్ ద మెటీరియల్ విత్ వాటర్ ఇన్ పైప్స్ అండ్ allowing the water to so percolate through bamboo matting or similar perforate barricade. So it is erected at site. So this process is known as hydraulic stuffing. అయితే నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటిదంటే ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ద మెటీరియల్. ఓకే, సో మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే శాండ్ విత్ వాటర్ మిక్స్ చేసి సర్ఫేస్ నుంచి అండర్ గ్రౌండ్ ఏదైతే మనకు శాండ్ స్టవింగ్ చేయాలో ఆ యొక్క ఏరియాకి విత్ ద హెల్ప్ ఆఫ్ ద పైప్ అరేంజ్మెంట్స్తోని ఆడికి పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, సో వాటర్ అయితే ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క వాటర్ ఇదో అది ఏరియా అనుకున్నాం. ఆ యొక్క వాటర్ ఏంటంటే లో లయింగ్ ఏరియాస్ త్రూ ద్వారా వెళ్ళిపోతుంది. అంటే డిప్ డైరెక్షన్లో ఏదైతే ఆ ఏరియా నుంచి డిప్ డైరెక్షన్లో ఉంటుందో ఆ యొక్క డిప్ డైరెక్షన్కి వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ సో ఈ యొక్క ఏరియాలో శాండ్ స్టవింగ్ అనేది చేస్తాము. అండ్ సర్ఫేస్ నుంచి వెళ్ళి పైప్ అరేంజ్మెంట్స్ వచ్చాయి. ఓకే, శాండ్ స్టవింగ్ అనేది చేస్తాము. అండ్ హియర్ ఎంటైర్ శాండ్, ఓకే, శాండ్ మొత్తం ఫిల్అప్ అయింది. ఓకే, ఫిల్అప్ అయ్యి ఇక్కడ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అనేది డిప్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. మరి ఈ శాండ్ ఏదైతే ఉన్నదో అది కూడా మనకు ఈ యొక్క డైరెక్షన్లో వాటర్ త్రూ పోవచ్చు. అంటే పోవద్దు అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనము బ్యాంబోస్, ఓకే, బ్యాంబోస్ మనం ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుంటాము. ఇలా అంటే ముందు ఆ యొక్క ఫేస్ ముందు మనం ఇలా పెట్టుకొని అండ్ ఇక్కడ బ్యారిగేడ్స్ అంటే మ్యాటింగ్ అంటాము. ఓకే, ఆ యొక్క మ్యాటింగ్ని మనము ఇక్కడ స్టిక్ చేస్తాం. ఇట్లా ఈ మ్యాటింగ్ మనం ఇలా స్టిక్ చేయడం ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఏమంటామే అంటే బ్యారిగేడ్స్ ఎరెక్టెడ్ అంటాము. ఈ యొక్క సైట్ లేదా ఈ యొక్క ప్లేస్లో ఇదంతా సిస్టమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏమంటాము అంటే బ్యారిగేడ్ ఎరెక్టెడ్ అంటాము. ఓకే, సో దీస్ ప్రాసెస్, సో ఇదంతా ప్రాసెస్ ఏదైతే చేస్తున్నామో ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే హైడ్రాలిక్ స్టవింగ్ అని అంటాము. ఓకే, హైడ్రాలిక్
stowing. Okay, next after that third point is throwing it with the help of a high speed belt conveyor acid mechanical stowing. Okay, so మనం ఇవరాక హైడ్రాలిక్ స్టవింగ్ త్రూ వాటర్ విత్ పైప్ లైన్స్ అనుకున్నాము. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది అంటే ఓకే కన్వేయర్ బెల్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కన్వేయర్ బెల్ట్ త్రూ మనం ఏదైతే శాండ్ ఉంటుందో అది పంపించి స్టవింగ్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ యొక్క ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే మెకానికల్ స్టవింగ్ అని అంటాము. సో మెకానికల్ stowing. Okay, and after next point so the material is transported in a stream of compressed air. Okay, compressed air as in pneumatic stowing. మెటీరియల్ ఏదైతే ఉంటుందో కంప్రెస్డ్ ఎయిర్ అంటే ఎయిర్ త్రూగా కూడా మనము ఆ యొక్క వాయిడ్ స్పేస్ ఏదైతే ఉందో లేదా గోఫ్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ శాండ్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంప్రెస్డ్ ఎయిర్తో కూడా ప్యాక్ చేయవచ్చు, ఫిల్ చేయవచ్చు. ఓకే, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము న్యూమాటిక్ స్టవింగ్ అని అంటాము. న్యూమాటిక్ స్టవింగ్. ఓకే, దాన్ని ఏమంటాము న్యూమాటిక్ స్టవింగ్. సో మన ఈ యొక్క స్టవింగ్లో నెంబర్ ఆఫ్ స్టవింగ్ చూసాము. దీంట్లో అడ్వాంటేజెస్ ఆఫ్ స్టవింగ్, ఓకే, సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద స్టవింగ్ ఏంటో మనము చూడడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే దీస్ ఆర్ నో ఛాన్స్ ఆఫ్ గ్యాస్ అక్యుమినేషన్ ఇన్ ద గోఫ్ ఇన్ కోల్ మైన్స్. అంటే ఇది విధమైన ప్రాసెసెస్ చూసాము ఇక్కడ స్టవింగ్ ప్రాసెసెస్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఒక ఏరియాలో గ్యాసెస్ మాత్రం స్టోర్ అయి ఉండవు. ఓకే, ఎందుకు స్టోర్ అయి ఉండవు? ఆల్రెడీ ఆ ఎంటీ స్పేస్లో మనం ఫిల్ చేసాము కాబట్టి దెర్ ఈస్ నో ఛాన్స్ అన్నమాట. ఓకే, గ్యాస్ ఉండడానికి అక్కడ అసలు ఆస్కారమే లేదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ రోడ్వేస్ అండ్ వర్కింగ్ ప్లేసెస్ ఆర్ రెండర్ సేఫ్. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రోడ్వేస్ లేదా ఆ యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్లో సేఫ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకు స్టవింగ్ చేసేస్తాం కాబట్టి మనకు ఆ యొక్క స్టవింగ్ వల్ల రోడ్వేస్ ఎఫెక్ట్ కావు అండ్ అది కాక నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్ కూడా ఎఫెక్ట్ కావు, సేఫ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ సో బెటర్ రూఫ్ కంట్రోల్ రిజల్ట్స్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ అండ్ సబ్స్టెన్స్ ఆర్ మినిమైజ్డ్. ఓకే, సో దీనివల్ల ఈ యొక్క స్టవింగ్ వల్ల మనము అండ్ బెటర్ రూఫ్ కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్టెన్స్ అనేది కూడా చాలా వరకు మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. ఎందుకు అంటే స్టవింగ్ అనేది మనం ప్యాకింగ్ అనేది నియర్ బై ద రూఫ్ వరకు చేసాము కాబట్టి సబ్స్టెన్స్ అనేది మనకు చాలా వరకు కంట్రోల్ ఉంటుంది అన్నమాట. ఫైనల్గా ఏంది దెర్ ఈస్ నో సబ్స్టిడెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ అండ్ హై ఎక్స్ట్రాక్షన్ పర్సెంటేజ్ ఈస్ అటైన్డ్ ఇఫ్ మేక్ పాసిబుల్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ థిక్ సీమ్. మనము థిక్ సీమ్ని కనుక ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడం ఉంటే ఆ యొక్క పర్సంటేజ్ నథింగ్ బట్ ద ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సీమ్ బిలో ఫైర్ ఏరియా అండ్ బిలో వాటర్ బేరింగ్ స్టార్టా అండ్ బిలో రైల్వే రివర్స్ టౌన్స్ ఎక్సెట్రా. మనము వీటన్నిటికీ మనం ఏమైతే అనుకున్నామో అంటే వాటర్ ఉన్న సీమ్ కావచ్చు లేదా రైల్వే దగ్గర ఉన్నాయి, రివర్స్ దగ్గర ఉన్నాయి. సో వీటన్నిటికీ మనం ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ అనేది దానికి దూరంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ వర్కింగ్ ప్లేస్లో నియర్ బై ద వాటర్ ఏరియా ఉంది అనుకోండి, ఆ యొక్క డైరెక్షన్లో కానీ ఆ యొక్క ఏరియా నుంచి డైరెక్షన్లో కానీ మనము వర్కింగ్ చేసుకోకూడదు అని అర్థము. ఓకే, అండ్ సో నెక్స్ట్ పాయింట్ ఈస్ ఫుల్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, ఫుల్ ఎక్స్ట్రాక్షన్ నియర్లీ 95% is possible in a seam thicker than 4.5 meters. ఒకవేళ సీమ్ థిక్నెస్ అనేది గ్రేటర్ దాన్ 4.5 meters ఉండి మనం ఈ యొక్క మెథడ్ ఆఫ్ మైనింగ్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేస్తే 95% ఆఫ్ ఫుల్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఫుల్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ హై. ఓకే,
ఎంత 100తో పోల్చుకుంటే 95% వరకు వస్తుంది. అది కూడా సీమ్ థిక్నెస్ అనేది 4.5 మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఓకే, ఎక్కువ ఉన్నప్పుడు విత్ స్టవింగ్ చేసినప్పుడు మాత్రమే, ఓకే, ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్, సో నో డేంజర్ ఆఫ్ ఇనండేషన్ డ్యూరింగ్ డీపిల్లరింగ్. డీపిల్లరింగ్ టైంలో మనకు ఇనండేషన్ అనేది ఉండదు, ఓకే. ఇనండేషన్ వల్ల డేంజర్ అనేది మనకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనము వర్కింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా నియర్ ద ఆ ఏరియా, వర్కింగ్ ప్లేస్ నియర్ ఏరియా ఎటైతే వర్కింగ్ అదే వాటర్ ఉన్న ఏరియా ఉంటుందో అటు సైడ్ పోకుండా మనకు కరెక్ట్ వేలో లైనింగ్ తీసుకొని ఆ వర్కింగ్ ప్లేసెస్కి చేసుకోవాలి. అందుకే డీపిల్లరింగ్ స్టేజ్లో మనకు ఉంటుంది అన్నమాట, ఓకే. ఎఫెక్ట్ అనేది డేంజర్గా అనేది మనకు ఉండదు, ఓకే. నెక్స్ట్, శాండ్ ప్యాకింగ్ ఈస్ అబ్టైన్ టు స్టెబిలైజ్ అండ్ వర్కింగ్ వేర్ పిల్లర్ అండ్ స్మాల్ అండ్ గ్యాలరీస్ ఆర్ హై ఆర్ wide. It is adapted sometimes to form a barrier under against a fire area. And sometimes బ్యారియర్ పిల్లర్ లాగా మనం శాండ్ ప్యాకింగ్ అనేది చేస్తాం కదా, ఎందుకు, టు స్టెబిలైజ్ దట్ ఏరియా, ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ ఆల్సో, ఓకే. సో ఇది మనం ఏంటంటే డీపిల్లరింగ్ స్టేజ్లో సో నెంబర్ ఆఫ్ స్టవింగ్ ప్రాసెస్ చూసాము, దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా చూడడం జరిగింది, ఓకే.